మూడేళ్లు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. పులివెందులలో పర్యటించిన ఆయన అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వైసీపీ తరపున పంట నష్టపోయిన రైతులకు ఎంతో కొంత సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్లు ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాక్ట్గా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం.